స్తుతి నైవేద్య పరిమళ ధూపం సమర్పయామి. సిఎస్ లూయిస్ అన్నారు, దేవుని మహిమను చూసినప్పుడు మన హృదయంలోంచి వచ్చే సహజమైన స్పందనే స్తుతి అని. కోరిటెన్ బోమ్ అన్నారు, నీ సమస్యల వైపు నువ్వు చూస్తే కృంగిపోతావు, నీలోకి నువ్వు చూసుకుంటే లొంగిపోతావు, కానీ క్రీస్తు వైపు చూస్తూ ఆయనను స్తుతిస్తే అన్నిటిపైన విజయం సాధిస్తావు అని. ప్రార్థన మన అవసరాలను దేవుని వద్దకు తీసుకువెళ్తే మన స్తుతి ఆ దేవుణ్ణి మన దగ్గరకు రప్పిస్తుంది. శ్రోతలు, ఇంకెందుకు ఆలస్యం, యేసుక్రీస్తు నామంలో పరమతండ్రికి కృతజ్ఞతా స్తోత్ర పరిమళ ధూపం సమర్పిద్దాం రండి. శూన్యం నుండి సమస్త సమూహమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నిరాకారంలో ఆకారం రూపుదిద్దిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూమిని, ఆకాశమును, సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత గడ్డిని, సకల వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత సూర్యుని, చంద్రుని, నక్షత్రములను సృజించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూజంతువులను, ఆకాశ పక్షులను, జలచరములను, ప్రాకు పురుగులను సృష్టించిన దేవా మీకు స్తోత్రములు. మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేల మంటితో నరులను నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. అపవాది తలను సిలువలో చితకద్రొక్కిన యేసయ్యా మీకు స్తోత్రములు. హనోకు, ఏలియాలను మరణం లేకుండా పరలోకానికి తీసుకువెళ్ళిన దేవా మీకు స్తోత్రములు. నోహును తన కుటుంబాన్ని జలప్రళయం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. 90 సంవత్సరముల వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫలం ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు. బానిసగా అమ్మబడిన యోసేపును హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీల మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రములు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలీలను నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలీలను నడిపించిన దేవా మీకు స్తోత్రములు. బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలీల దప్పిక తీర్చిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీల కనాను యాత్రలో 40 సంవత్సరములు వారి బట్టలు పాతగిలిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీల స్తుతుల ద్వారా ఎరికో కోట కూడా కూల్చివేసిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి చేర్చిన దేవా మీకు స్తోత్రములు. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను నిలిపిన దేవా మీకు స్తోత్రములు. ఎలుగుబంటిని, సింహాన్ని చంపటానికి దావీదుకి శక్తినిచ్చిన దేవా మీకు స్తోత్రములు. గొర్రెలు కాచుకునే దావీదును లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా మీకు స్తోత్రములు. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్నిని దింపిన దేవా మీకు స్తోత్రములు. తల్లిదండ్రులు లేని అనామకురాలైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవా మీకు స్తోత్రములు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలీలను పోషించిన దేవా మీకు స్తోత్రములు. పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజింపదగిన నామము గల దేవా మీకు స్తోత్రములు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతినందదగిన నామము గల దేవా మీకు స్తోత్రములు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములు. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. మారనివాడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా మీకు స్తోత్రములు.
తండ్రి లేని వారిని విధవరాండను ఆదరించి వారిని ఆదుకొనివాడా, మీకు స్తోత్రములు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. గోపరసమంత సువాసన గలవాడా, మీకు స్తోత్రములు. కర్పూర పువ్వుత్తులతో సమానమైన వాడా, మీకు స్తోత్రములు. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా, మీకు స్తోత్రములు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దేవదూతల చేత ప్రస్తుతింపబడుచున్న దేవా, మీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయ్య అధిపతి, మీకు స్తోత్రములు. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవా, మీకు స్తోత్రములు. నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగు చేస్తున్న యేసయ్యా, మీకు స్తోత్రములు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా, మీకు స్తోత్రములు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. యెహెజ్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవా, మీకు స్తోత్రములు. షద్రకు, మేషాకు, అబెద్నెగోలను అగ్నిగుండం నుండి రక్షించిన దేవా, మీకు స్తోత్రములు. దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను మూసి అతనిని రక్షించిన దేవా, మీకు స్తోత్రములు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే కార్యం జరుగును అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. అన్యురాలు విధవరాలు అయిన రూతును ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో లిఖించిన దేవా, మీకు స్తోత్రములు. ఇమ్మానుయేలుగా నిరంతరము మాకు తోడై ఉండుటకు దిగివచ్చిన యేసయ్య, మీకు స్తోత్రములు. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించిన యేసయ్య, మీకు స్తోత్రములు. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు. శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రము సెలవిచ్చి బాగు చేసిన యేసయ్య, మీకు స్తోత్రములు. దయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్య, మీకు స్తోత్రములు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన యేసయ్య, మీకు స్తోత్రములు. గ్రుడ్డివారికి చూపునిచ్చిన యేసయ్య, మీకు స్తోత్రములు. కుంటివారికి నడకనిచ్చిన యేసయ్య, మీకు స్తోత్రములు. 12 ఏండ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన యేసయ్య, మీకు స్తోత్రములు. మగవారికి మాట ఇచ్చిన యేసయ్య, మీకు స్తోత్రములు. చనిపోయిన నాయీను విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్య, మీకు స్తోత్రములు. చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించిన యేసయ్య, మీకు స్తోత్రములు. అపవాది శక్తుల పైన మాకు జయమిచ్చిన యేసయ్య, మీకు స్తోత్రములు. 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన యేసయ్య, మీకు స్తోత్రములు. కుష్ఠరోగులను బాగు చేసిన యేసయ్య, మీకు స్తోత్రములు. నశించిన దానిని వెదకి రక్షించుటకు దిగివచ్చిన యేసయ్య, మీకు స్తోత్రములు. సమాధిని గెలిచి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయునిగా 3వ దినాన తిరిగి లేచిన యేసయ్య, మీకు స్తోత్రములు. లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల, మీకు స్తోత్రములు. కానా విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చిన యేసయ్య, మీకు స్తోత్రములు. 38 ఏండ్ల నుండి బేతెస్త కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన యేసయ్య, మీకు స్తోత్రములు. చనిపోయిన లాజరును 4 రోజుల తర్వాత సమాధి నుండి లేపిన యేసయ్య, మీకు స్తోత్రములు. పరలోకములో మా కొరకు నివాసములు ఏర్పరచుచున్న యేసయ్య, మీకు స్తోత్రములు. నేను మీతో కూడా నివసించుదును, మీలో ఉందును అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. మాలో ఉండి మమ్మల్ని పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పింప చేయుచున్న పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రములు. సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రములు. మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మదేవా, మీకు స్తోత్రములు. సంభవింపబో సంగతులను మాకు తెలియజేయుచున్న పరిశుద్ధాత్మదేవా, మీకు స్తోత్రములు. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్న యేసయ్య, మీకు స్తోత్రములు. యేసు రక్తం ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చిన దేవా, మీకు స్తోత్రములు. ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో మా పక్షముగా విజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధాత్మదేవా, మీకు స్తోత్రములు. మా కోసం నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేయుచున్న యేసయ్య, మీకు స్తోత్రములు. సాతానును మా కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కిస్తానన్న యేసయ్య, మీకు స్తోత్రములు. మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రునిగా మారిన యేసయ్య, మీకు స్తోత్రములు.
శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సిలువలో శాపగ్రస్తునిగా మారిన యేసయ్య మీకు స్తోత్రములు. యేసు రక్తం ద్వారా మాకు విమోచన కలుగజేసిన దేవా మీకు స్తోత్రములు. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా చేసుకున్న యేసయ్య మీకు స్తోత్రములు. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవా మీకు స్తోత్రములు. మీ శిలువ మరణం చేత అపవాదిని వాడి అనుచరులను నిరాయుధులుగా చేసి మాకు జయోత్సాహం ఇచ్చిన యేసయ్య మీకు స్తోత్రములు. రాజాది రాజా, ప్రభువులకు ప్రభువా, దేవాది దేవా మీకు స్తోత్రములు. సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వం గల దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తం ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవా మీకు స్తోత్రములు. మా పాపముల నిమిత్తం శిలువ శిక్షను అనుభవించి మా కోసం శిలువలో మరణించిన యేసయ్య మీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తం ద్వారా ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రములు. ముత్యపు గుమ్మాలు కలిగి బంగారపు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకువెళ్ళబోచున్న యేసయ్య మీకు స్తోత్రములు. పరలోకానికి మమ్మల్ని తీసుకువెళ్ళుటకు త్వరలో రాబోచున్న యేసయ్య మీకు స్తోత్రములు. ప్రియమైన దేవుని పిల్లలారా, స్తుతి మీ స్థితిని మారుస్తుందని గ్రహించారా? చిన్న ప్రార్థన చేసుకుందాం రండి. యేసయ్య, స్తుతి సింహాసనాసనుడైన మా పరలోకపు తండ్రి, ఈ 100 స్తుతులు విన్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీ ఆదరణతో నింపండి. వారి జీవితాల్లో ఉన్న బంధకాలను, శ్రమలను మీ స్తుతి శక్తి ద్వారా తెంచివేయండి. ఈ రోజంతా మీ కృప వారికి తోడుగా ఉంచి వారి పెదవులపై నిత్యం మీ స్తుతిని ఉంచమని యేసు ప్రశస్త నామములో వేడుకుంటున్నాము మా కన్న తండ్రి. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.